కానీ ఇప్పటికీ మీలో ఉన్న ఒక కన్ఫ్యూజన్ అనేది పోయిందా? ఇప్పుడైనా అది వెంటాడుతూనే ఉందా? అంటే ఏదన్నా తీసుకునే నిర్ణయం కావచ్చు. నేను ఏ జడ్జ్మెంట్ అయినా నేను ఇమ్మీడియట్గా తీసుకోను. అది కన్ఫ్యూజన్ కాదు, నేను ఆలోచిస్తాను బాగా. ఆలోచిస్తాను బాగా, అన్ని సైడ్ల నుంచి ఆలోచిస్తాను. ఓకే, ఆలోచించే డెసిషన్ తీసుకుంటా. ఏ విషయమైనా సరే, నా పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా. ఓకే, ఎనీథింగ్. సీనియర్ ఆర్టిస్టులు లేదా అప్కమింగ్ ఆర్టిస్టులు, ఇప్పుడు వచ్చిన హీరోలు లేకపోతే మిడిల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ మా సమీర్ రా అనే మేనేజ్మెంట్ ఎట్లా? అది ఏం మ్యాజిక్? అది ఏ మ్యాజిక్ ఏముంది దాంట్లో? ఇది మనకి ఒకటి ఇప్పుడు హీరోలందరిలో నాకు జూనియర్ బాగా, ఎన్టీఆర్ బాగా క్లోజ్, ఆయన బాగా క్లోజ్. అలా అని చెప్పి నేను ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాను, నేను సెట్లో ఉన్నప్పుడు అలా సెట్లో ఉన్నప్పుడు హీఈస్ అ సూపర్ స్టార్. నేను ఆయనకి ఇచ్చే వాల్యూ ఆయనకి ఇవ్వాలి. కనీసం క్యారవాన్లో కూడా పిలవంది వెళ్ళినాం. ఇలాంటివి కొన్ని మనం మెయింటైన్ చేస్తే చాలు. ఓకే, పెద్ద హీరోల దగ్గర అయినా సరే, పెద్దవాళ్ళ దగ్గర ఎవరైనా సరే, ఎవరి దగ్గర ఎంత క్లోజ్గా మాట్లాడినా సరే, మనం మన పరిధిలో మనం ఉండాలి. వాళ్ళు ఏదో సరదాగా ఎంకరేజ్ చేసి ఈరోజు కూర్చొని భోంచేద్దాం అన్నారు కదండి, రేపు పొద్దున్న టవల్ వేసుకుని వచ్చి కూర్చోవడం అలా చేయకూడదు. మళ్ళీ వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాలి తప్ప యూ షుడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్. అంతే. దీస్ ఆర్ సింపుల్, వెరీ చిన్న కామన్ సెన్స్ అంతే. అందరికీ ఎవరి వాల్యూ వాళ్ళకి ఇవ్వాలి, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు. నేను అలా అని ఇతను ఎవరో చిన్న ఆర్టిస్టు, తను నా దగ్గర కూర్చోకూడదు, నేను అతని దగ్గర కూర్చోకూడదు, అలాంటివి లేవు మనకి. అలాంటివి కూడా లేవు. మన అందరితోటి ఫాస్ట్గా మింగిల్ అయిపోతాం. అందులో కొంచెం జోవియల్ నేచర్ కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తాం. అదే, అల్లరి ఎక్కువ ఉంటుంది కాబట్టి. అది ఓకే ఓకే అంతే. అంటే ఫస్ట్ బిగినింగ్లో చిరంజీవి గారికి సమీర్ అనేది ఒక అర్థం కానిది. ఆయనతో పాటు ఇంకా అట్లా ఎవరెవరికి మీరు చెప్పుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు చిరంజీవి గారు నన్ను డైరెక్ట్గా అడిగేస్తారు. ఆయనకి ఆ కన్ఫ్యూజన్లు అవి ఉంటే ఆయనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది సెట్లో. ఓకే, ఆయనే చెప్పిన మాట నాకు అది. సో ఆయన అయితే నన్ను డైరెక్ట్గా పిలిచి కూర్చోబెట్టి క్లారిఫై చేసేసుకున్నారు. కొంతమంది క్లారిఫికేషన్ లేదు, అడగరు కదా. మనం ఏమైనా హర్ట్ అవుతామేమో అని అడగరు కొంతమంది, లేకపోతే ఎందుకు వచ్చిన గొడవలే అని అడగరు. ఇలాంటివి చాలామందికి ఉంది అది. అలా అయితే నన్ను బాలకృష్ణ గారు అయితే క్యాజీ క్యా మటన్ బిర్యానీ ఇలా అని అడిగేవాళ్ళు. నేను ఏదో స్టాంచ్ ముస్లిం ఆ టైప్లో అనుకుని, తర్వాత ఆయనకి తెలిసింది. ఓకే, తెలిసినప్పుడు అంటే మా మదర్ బ్రాహ్మిన్, మా ఫాదర్ ముస్లిం అనే సంగతి ఆయనకు తెలియలేదు. తర్వాత మెల్లగా తెలిసిందనమాట. ఫాదర్ సైడ్ నాకు పెద్ద టచ్ లేదు చిన్నప్పటి నుంచి. సో మదర్ సైడే పెరిగాను కాబట్టి నాకు ఎవ్రీథింగ్ ఈ కల్చర్లోకి వచ్చేసి. అండ్ నేను మ్యారేజ్ చేసుకుని మళ్ళీ బ్రాహ్మిన్ని. అవును, మీ సిస్టర్ కూడా మ్యారేజ్ చేసుకుని బ్రాహ్మిన్ అబ్బాయిని. అవునవును. సో ఇటు ఎక్కువ ఇదైపోయింది. సో కొంతమందికి నా పేరు వల్ల అలా నన్ను పేరు మార్చుకోమన్నారు బిగినింగ్లో. నన్ను రుతురాగాలు చేసేటప్పుడు వంశీకృష్ణ అనే పిలిచేవాళ్ళు బయట. దానిలో క్యారెక్టర్ పేరు అది. వంశీకృష్ణ అనేది క్యారెక్టర్ పేరు. నన్ను బయట అందరూ వంశీ అని పిలిచేవాళ్ళు. తిరుపతి వెళ్ళినా లేకపోతే ఇంకోటి ఎక్కడ బయట ఎక్కడ చూసినా సరే అదే పేరుతో పిలిచేవాళ్ళు. అంటే రుతురాగాలు అంతగా ఇంపాక్ట్ అయిపోయింది. అప్పుడు అందరూ నన్ను వంశీ అని మార్చేసుకోమన్నారు. నువ్వు చేంజ్ చేసేసుకో, చిరంజీవి గారు చేసుకోలేదా, ఇంకొకళ్ళు పెద్దవాళ్ళు అందరూ చేసుకున్నారు, అది బెటర్, అది చేంజ్ చేసుకోమని. నాకు ఐడెంటిటీ ఎందుకు చేంజ్ చేసుకోవాలి అనిపించింది. ఫాదర్ పెట్టిన నేమ్, నేను ఆయన కోసం నేను ఏమి చేయలేదు, ఏం చేయడం అవకాశం దొరకలేదు. సో ఆయన పెట్టిన పేరు మాత్రం ఉంచుకున్నా. ఓకే, అట్లీస్ట్ అదైనా చేద్దాం అట్లా అదేలే. సో దాని తర్వాత ఐ బికేమ్ వెంకట సమీర్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం, నాకు కొడుకు పుట్టిన తర్వాత. సో అది కన్ఫ్యూజన్ ఇంకా చాలామందికి ఉండే ఉంటుంది. బట్ చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను, అది చూసిన వాళ్ళు క్లారిటీ వస్తుంది. అవును, మిడిల్లో మధ్యలో నాగబాబు గారు ఎందుకు మిమ్మల్ని నాగబాబు గారిది ఏం లేదు. అది నాగబాబు గారు నాకు చాలా ఇష్టం, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. మధ్యలో కొందరు ఉంటారు కదా, పెడతారు కొంతమంది పూలు పెడతారు కదా, అది ఎవరో పెట్టారు. అది క్లారిఫికేషన్ చేసుకుంటే నేను రెడీ, ఎప్పుడైనా సరే పిలిస్తే అరే ఏంట్రా అంటే నేను వెళ్ళి మాట్లాడాను రెడీ. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిది, అది మీరు అడిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది ఆ సినిమా కొమరం పులి, అది సినిమా నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్లో ఉన్నప్పుడు అది సరిగ్గా సినిమా పొద్దున వెళ్ళి చూస్తే నచ్చలేదు.
ఆయన్ని పెట్టుకుని ఇలాంటి సినిమా తీస్తారా అని చెప్పి నేను ఒక ఆర్టికల్ లాంటిది రాశాను. నేను ఊరుకోకుండా మీ జాబ్ చేశాను అనమాట. నేను చేసేసరికి నాగబాబు గారు ఫోన్, ఏరా జర్నలిస్ట్ ఎప్పుడైపోయారా, ఎప్పటి నుంచి జర్నలిస్ట్ అయిపోయావు నువ్వు, ఎందుకు రాసావు అదంతా తీసే అన్నారు. వెంటనే డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత అది ఆయన చూడలేదు, యాక్చువల్లీ అక్క చూశారు, నాగబాబు గారి సిస్టర్ చూశారు. చూసి మన సమీర్ ఏంటి ఇలా రాశాడు, మనవాడు కదా అలా రాయచ్చా అంటే ఆయన ఆ తర్వాత అసలు చూడకుండా నాకు ఫోన్ చేసేసి ఫస్ట్ తీయది అన్నారు. సరే తీసేస్తాను సార్, ఏం నేను కళ్యాణ్ గారి గురించి నేను రాంగ్ ఎందుకు రాస్తాను, ప్రాణమైన అంటే ఆయన పెట్టుకుని ఇలాంటి సినిమా తీయడం అనేది బాధ వేసింది సార్. అయినా సరే జనాలకి ఎఫెక్ట్ అవుద్ది తీసేసారు. ఆ తర్వాత సాయంత్రం నాకు నర్రా సింగ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నువ్వు ఎక్కడున్నావు ఇదేదని. మళ్ళీ నేను చెప్తే ఇక మాట్లాడతానంట బాస్ అంటే కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఏంటి సమీర్ ఏదో రాశావంట కదా, నాగబాబు గారు తిట్టారండి ఆల్రెడీ, నేను మీ గురించి చెడ్డగా రాయలేదు అంటే, పర్లేదులే నువ్వు నాగబాబు గారు ఫోన్ చేసి చెప్పినే ఉన్నాను, నేను చూసుకుంటాను మిస్టర్ నాగబాబు అని చెప్పు అంటే నేను అదొక ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అదేనా? అదే ఇన్సిడెంట్. ఆ తర్వాత ఆరెంజ్ ఫిల్మ్ దేనికి, ఆరెంజ్ అక్కడ మన ఆస్ట్రేలియా మెల్బోర్న్లో షూటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆరెంజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సంబడి క్రియేటెడ్ సమ్ మిస్అండర్స్టాండింగ్ ఇన్ బిట్వీన్ నాకున్న నాగబాబు గారికి మధ్యలో. అది ఎవరో కూడా నాకు తెలుసు, ఆ వ్యక్తితో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ నేను అడగలేదు ఎందుకు అలా చేశారో తెలీదు. అలా ఏదో ఇప్పుడు మీరుంటారు ఇద్దరు రోజు క్లోజ్గా ఉంటారు నాగబాబు గారితో, సడన్గా అడిగేసరికి సమీర్ పిలవండి అని అంటే, ఇప్పుడు మేము ఉన్నాం కదా, మేము అంటే సమీర్ ఇంకా ఇంపార్టెంట్ అయిపోతున్నాడా అనేది ఉంటుంది కొంచెం. ఓకే, ఇలాంటి ఆయనకి ఎందుకు, నేను ఏదో సరదాగా ఉంటాను, జోకులు వేస్తాను సరదాగా, ఆయనకి ఇష్టం, ఆయనకి నవ్వుకోవడం అంటే ఆయన, అందుకే జబర్దస్త్ కూడా ఆయన ఒప్పుకునింది, అందుకే ఆయన హ్యాపీగా నవ్వుకోవడం అనేది ఆయనకి ఇష్టం, చాలా ఇష్టం నవ్వడం, నా జోకులు ఎవరైనా చేస్తే. సో అందుకని ఏదో పెట్టారనమాట. నేను ఫోన్ చేసి, మధ్యవర్తులు ఉంటారు కదా వాళ్ళు ఏదో క్రియేట్ చేశారు. అది నాగబాబు గారికి నాతో క్లారిఫై చేసుకోకుండా కొంచెం అవేగా ఉన్నారు. ఇప్పటికి అయిపోయిందా? ఇప్పుడు ఓకే మీరు చెప్పుకున్నారు. ఓకే సమీర్ అంటాం, పిలుస్తారు, మాట్లాడతారు. అప్పుడు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి అంతా కూర్చునే వాళ్ళు అలా లేదు, కానీ ఇప్పుడు కానీ ఇలాంటివి వెంటాడుతూ ఉంటాయి కదా, ఉంటాయి మనకు తెలియకుండా. అంటే దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది తెలియకుండా చేస్తుంటారు, ఎందుకు దగ్గరగా పోగలుగుతున్నానని. అవును కదా, అదే వాళ్ళ ప్లేస్ ఏదైనా పోతుందనో, ఇంకోటి ఇన్సెక్యూరిటీ కొంతమందికి ఉంటుంది. ఓకే, ఇతనికి నేనే దగ్గర అవ్వాలి, ఇంకెవరు దగ్గర కూడా రాకూడదు, చాలామంది ఉంటారు.